ప్రతి ఒక్క గురువు బాబాలు ఇట్లా వచ్చినప్పుడు ఒక్కో రకమైనటువంటి రూమర్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు చాలా సందర్భాల్లో వారాహికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడడం, ప్రభాస్ సినీ స్టార్ ప్రభాస్ గారి గురించి కూడా మాట్లాడారు. నిజంగా దాంట్లో అంటే ఎందుకు వాళ్ళ గురించి ప్రస్తావించారు, వాళ్ళ గురించి చెప్పాలన్న ఆలోచన మీలో ఎందుకు కలిగింది? ఋషి ధర్మం ఏంటంటే వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వాళ్ళు చెప్తారు. పోనీ జరగాల్సి లేకున్నా కూడా వీళ్ళ మాట కన్నా కాలం కట్టుబడి ఆ పని చేస్తుంది. కానీ ఆ వాక్కు పవర్ అలా ఉంటుంది, టాకింగ్ పవర్. ఎందుకంటే గబ్బు గదురు దినం, పనికిరాని మాట్లాడడం, ఈ వాక్కు భగవంతుని కీర్తించినది కాబట్టి భగవంతునికై కీర్తించబడే ఈ వాక్కుని ఎలా వాడుకోవాలో మనకు ధర్మంలో చెప్పి ఉన్నారు. గురుగారు ధర్మంలో మనకు చెప్పి ఉన్నారు. అదే క్రమబద్ధీకరణ పద్ధతి లోపల మా వాక్కును వాడతాం కాబట్టి గురుగారు మాకు ఆ పవర్స్ ఉంటాయేమో, ఆశీర్వదించే హక్కు, అనుగ్రహించే హక్కు, అన్ని హక్కులు మాకు ఉంటాయేమో అని నేను అనుకుంటాను. ఆ కాలక్రమంలో వాళ్ళు కొంతమంది అడుగుతారు మమ్మల్ని. ఆ కాలక్రమేణా ఆ సందర్భానుసారంగా కొందరు అడుగుతారు మమ్మల్ని, ఏమని, ప్రభాస్ గారు అంటే ఇట్లా, ఇదంటే అట్లా, అదంటే ఇట్లా. సరే అవుతారప్ప, మంచిగా అవుతారని చెప్తాం, అది అయిపోతుంది. అంటే మొత్తంగా ఒక్క విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీలో ఎంతోమంది బాబాలు వస్తున్నారు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మనం సోషల్ మీడియాలో చాలా చూసాము. మీరు అన్నట్టుగా బాబాలు వస్తున్నారంటే ఆయన ఏదో దురుద్దేశంతో వస్తున్నాడు అనే యాంగిల్లో కూడా వస్తున్నాడు. అంటే ఈ స్థాయికి రావడానికి మీకు అట్లాంటి సమస్యలు ఎక్కడైనా అధిగమించాయా? చాలా ఉన్నాయి. ఇప్పటికి మా బిజ్జారంలో దొంగసామి అంటారు. మా బిజ్జారంలో ఎవరైనా దొంగసామి అంటారు. అది వాళ్ళ విఘ్నత. అంటే వాళ్ళకి ఏం అర్థమైపోయిందంటే, ఈ పిల్లగాడు మా కళ్ళు ఎదురుగానే ఉట్టి చిన్న ఉండే, ఇప్పుడే ఇంత పెద్ద గుడి కట్టే, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాడు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వస్తారు, ఎన్నో వైభవోపేతమైనటువంటి బ్రహ్మోత్సవాలు చేస్తాడు, ఉత్సవాలు చేస్తాడు. ఇన్ని ఉత్సవాలు చేయడానికి అంతమందికి అన్నం పెట్టడానికి డబ్బు లేదే జరుగుతుందా? కేలు వస్తుంది డబ్బు. ఏదో బురిడి చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమవుతుందా గురుగారు? వాళ్ళకి అర్థమైపోయింది. సమాజాన్ని రెండు వైపులా ఆలోచన చేసేటటువంటి మేధావులు ఉంటారండి. మనసున్న వాళ్ళు అన్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకవైపు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని, మనసున్న వాళ్ళు అనే మాటలు ఏంటంటే, చూడప్ప ఒక ముసలాయన వచ్చిండు నాతోనికి, ఆయన వయసు 75 సంవత్సరాలు, ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఏమన్నాడంటే, నేను ఎవరు వచ్చినా, ఎందుకు వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు అని అడుగుతా. ఆయన ఏమనంటే, నిన్ను చూతామని వచ్చినానప్ప, ఏం లేదా అన్నాడు. నన్నేం చూస్తావు, బొక్కి శరీరము, ఆడ అమ్మని చూడిపో దగ 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 మెరిసిపోతుంది అన్న. వద్దొద్దు, నిన్ను చూస్తే చాలా అన్నాడు. ఎందుకు? అమ్మని చేసింది నీవే కదా, నీ కళలే అక్కడ వచ్చినాయి కదా, నీ ఐడియాలజీ అక్కడ ఇన్పుట్ అయింది కదా, నీ దర్శనం ఆడ వ్యక్తమైంది కదా, నిన్ను చూస్తే అమ్మని చూసినట్లే అని అన్నాడు. నేను ఫిదా అయిపోయినా. నా గొప్పతనం అని కాదు, అంత ఆలోచన చేసిండు ఆయన, ఎందుకంటే పెద్ద వయసు. ఇంకొకటి ఏమన్నాడంటే, చూడు బిడ్డ, 75 సంవత్సరాల నా జీవిత ప్రయాణంలో మాదిగోళ్ళన్నా, దళితులన్నా, బడుగు బలహీన వర్గాల వాళ్ళన్నా ఒక విధమైన హేయమైన భావన ఉంది. హేయమైన భావన. పెయ్యంత బురద పూసుకున్న పందికన్నా ఇంత ఉండే కానీ వాళ్ళ మీద ఇది ఉంది నాన్న. నీవు చెప్పే ప్రతి మాట, నువ్వు చెప్పే ప్రతి విశ్లేషణ నా హృదయాన్ని ద్రవింపజేసింది. బస్ ఎక్కని కూడా చేత కదా కానీ నేను చూతామని వచ్చిన అని చెప్పి కాలు మొక్కి కన్నీరు గారిచిండు ఆయన. అంటే మొత్తంగా కమ్యూనిటీ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి వచ్చిన ఆయన ఎవరు తెలుసా? గురుగారు బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణ్. కాకపోతే ఏంటంటే, నేనేమనుకుంటా అంటే, నేను సమాజంలో ఈ అస్పృశ్యత పైన, ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పైన పోరాడికి నేను రాలే. ధర్మం ధర్మమే, అధర్మం ఎన్నటికి కాదు. సత్యం సత్యమే, అసత్యం కాదు. భేదం సర్వమానవాళికి ప్రమాణం అని చెప్పడానికి నేను వచ్చానని నేను అనుకుంటాను. దానికి అనుగుణంగానే శ్రీమాన్ రంగరాజన్ గారు నన్ను భుజాల మీద ఎత్తుకోవడం, ఆ మునివాహన సేవ జరగడం. అంటే ఇప్పటికీ రంగరాజన్ గారు గురుగారు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ మధ్యలో మీరు కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ జరుగుతుందా? అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? చాలా విషయాలండి. ఏదన్నా నేను వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడినా వారు నాకు ఫోన్ చేస్తారు, చెప్తారు. వారి నిర్దేశకత్వం ఎప్పుడూ ఉంటుంది. నాకు ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాం సామాజికంగా. ఎక్కడన్నా ఏదైనా ఒక యూనివర్సిటీలో గ్రంథాల మీద అల్లర్లు జరిగినాయంటే వారు నాకు ఫోన్ చేస్తారు. గురుగారు మీరు ఇట్లా మాట్లాడాలండి, మీరు ఇట్లా చెప్పాలంటారు. ఎన్నో విషయాల్లో వారి యొక్క సలహాలు నేను చాలా తీసుకుంటాను. ఇప్పటికీ నాకు వారు ఆదర్శమైనటువంటి గురువుగానే భావిస్తాను నేను. ఎస్ గురుగారు, అంటే ఓవరాల్గా మీరు ఇప్పుడున్న సొసైటీలో
ప్రధానంగా యువకులను చూస్తుంటాం, పక్కదారి పడుతుంటారు, తొందరగా అంటే మానసిక ఒత్తిడికి గురవుతూ వాళ్ళు రకరకాలైనటువంటి ఆత్మహత్యలకు వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. వారికి మీరు ఇచ్చే చిన్న ఏమైనా సలహా ఉందా, అంటే వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి? శ్రేష్టమైన సత్య సనాతన ధర్మంని పట్టుకోమనండి. ఏ తల్లి కడుపు కోతకు ఏ విధమైన అనాథం జరగదు. మాకు ధర్మంలోనే ఆరంభంలోనే ఉన్నది ఒక పిల్లవాడు ఎట్లా బ్రతకాలని. ఆ గైడ్లైన్స్ ఇప్పేయమనండి. వదిలేస్తారు అట్లా గాలికి, పోరా నాయన నువ్వేమన్నా చదువుకోపోవని. ఏం చేస్తాం? ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఎలా ఉంటుందంటే పిల్లలకి చిన్న వయసులోనే కొన్ని రైట్స్ ఇస్తారు, చదువుకో బతుకు సంపాదించుకొని. ఇప్పుడు అలా అయిపోయింది ఇండియాలో. మనది అట్లా కాదు కదా గురుగారు. అడుగడుగున క్రమబద్ధీకరించగలిగితే ఇన్ని అఘాయిత్యాలు జరిగేవి కావు. ధర్మం పట్టుకున్నవాడు ఎన్నడూ కోడిపోడండి. ఏ ధర్మం పట్టుకున్నావన్నదే పాయింట్ అక్కడ. ఇప్పుడు స్త్రీశక్తి బలమైందంటారు, స్త్రీశక్తి బలమైందంటారు. కానీ వాస్తవంగా స్త్రీశక్తి కంటే అంటే ఎక్కువగా సాధువులు కానీ బాబాలు కానీ గురువులను కానీ చూస్తే ఎక్కువగా పురుషులే ఉంటారు, స్త్రీలు మాత్రం వెనుకబడి ఉన్నారు. అంటే వాళ్ళు ఇట్లాంటివి చెప్పకూడదని ఏమైనా రూల్స్ ఉంటాయా, ఇటువైపు రాకూడదని ఏమైనా ఆంక్షలు ఉంటాయా? వాళ్ళకి అవగాహన లేకపోవడం. రెండవది ఏంటంటే వాళ్ళకు కొన్ని భయాలు నెలకొల్పారు, వాళ్ళ మీద స్త్రీల మీద కొన్ని ఆంక్షలు పెట్టి కొన్ని భయాలు నెలకొల్పారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం వల్లనే బయటికి రాలేకపోతున్నారు. కానీ ఒక ప్రమాణమైనటువంటి విషయం చెప్తాను మీ స్టూడియో మాధ్యమంగా. గురుగారు, ఈ ప్రపంచంలో ఏ సాధకుడికైనా, ఏ సిద్ధుడికైనా, ఏ తాపసికైనా, ఏ సన్యాసికైనా పరిపూర్ణమైనటువంటి దివ్యధర్మ పట్టాభిషేకం జరగాలంటే స్త్రీ యొక్క బిందు కళలతోనే అవుతాయి. అది శివుడైన ఇవ్వగలడు, విష్ణువైన ఇవ్వగలడు. వీళ్ళకు తెలుసు, భగవంతునికి తెలుసు. స్త్రీ యొక్క అనుగ్రహం లేకుండా, స్త్రీ యొక్క కృప లేకుండా ఈ జగతిలో ఏ శక్తి ఏ కార్యం చేయలేదు. ఒక స్త్రీ గనక తపస్సు చేస్తే జల్దీ ఫలిస్తుంది. ఒక స్త్రీ గనక పూజలు చేసినా వ్రతాలు చేసినా జల్దీ ఫలిస్తాయి. పురుషుడికి అంత తొందరగా ఫలించవు. కానీ రివర్స్ చెప్తారు శాస్త్రంలో, పురుషుడికి జల్దీ అయితే ఆడవాళ్ళకి జల్దీ కావంటారు. కానీ ఇది అసత్యం. స్త్రీ చేసేటటువంటి యోగ తపస్సుకు జల్దీ రిజర్వేషన్ వస్తుంది భగవంతుడి నుంచి. అట్లా ఎంతోమంది అవధూతలు, యోగినులు, ఎంతోమంది మాతాజీలు ఉద్భవించారు సమాజంలో. చాలా గొప్పగా రాణించారు వాళ్ళు. గురుగారు, ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రస్తుతం అంటే ఈ బాబాల మీద, గురువుల మీద, వీళ్ళ మీద కొంత కామెంట్స్ అనేటివి కూడా మీరు అన్నట్లు సేమ్ ఇదే లింక్ కూడా మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది. దాని కింద కూడా చాలామంది చాలా రకాలైనటువంటి పోస్టులు ఇస్తారు. అటువంటి పోస్టులో మిమ్మల్ని ఎక్కడైనా బాధింపపెట్టే పోస్టులు మీకు అనిపించాయా? రోజు వస్తాయి. ఇప్పుడు నిన్న ఒక వీడియో చేస్తారు ఒకరు, అనంత్ మీడియా వాళ్ళు, ఇంకోటి వాస్తు సంధ్య ఛానల్ వాళ్ళు. దాని కింద ఒక కామెంట్ వచ్చిందట, మా డ్రైవర్ చూపించారు. ఆయన పేరు లింగస్వామి ఏదో ఉందంట, వినండి. ఆయన ఏమన్నాడంటే ఒక కామెంట్ పెట్టాడంట, ఈయన ఒక బురుడి బాబా, దొంగ బాబా ఒకటి గురుగారు, అతనే మళ్ళీ కింద ఒకటి, ఈయన ఒక రసికుడు, ఈయన ఒక ఏమంటారు దాన్ని గే, ఈయన ఒక గే అని కామెంట్ పెట్టిండు. గురుగారు, ప్రపంచంలో పరమాత్మ ఆడనా మగనా నపుంసకుడా చెప్పమని సిద్ధాంతులని. భగవత్ తత్వం స్త్రీయా పురుషమా నపుంసక చెప్పమని. భగవంతునికే లింగభేదం లేదయ్యా. వ్యావహారికంగా ఉపాధి యోగంతో కాడది మొగోడు కలిస్తే ఒక జీవం పుడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆట బొమ్మలు. ఆత్మకేం లింగభేదం కడతావు? నా అలంకరణని, నా వేషధారణని చూసి ఒకవేళ నాకు ఆ బిరుదుని ఇవ్వచ్చేమో. అసలు గే అంటే పదంకి అర్థం తెలుసుకో. ఈ సృష్టిలో సంసార సారథ్యాన్ని పెంచుకొనుటకు, లోక కళ్యాణం కొరకు జీవాన్ని పుట్టించడానికి ఆడ మగ కావాలి. అవును గురుగారు. ఒకవేళ ఒక పురుషుడితో రాసలీలలాడితేనే గే అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తా. ఈనాడు జైళ్ళలో ఉండేదంతా మొగలే కదా. అవును గురుగారు. వాళ్ళకు కామ కోరికలు కలగవా? ఖచ్చితంగా. మరి వాళ్ళు ఎలా సుఖపడతారు, ఎలా తీర్చుకుంటారు వాళ్ళ కోరికలు? అక్కడ ఆడవాళ్ళు ఉంటారు జైళ్ళల్లో. లేదంటే వాళ్ళకి ఏమైనా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తే సమాజంలోకి పంపి మళ్ళీ తీర్చుకొని రమ్మంటారా? ఏముండదు, ఆప్షన్ లేదు. అదే లైంగిక ప్రతిచర్య మీద, లైంగిక చర్యల మీద మనకు కామసూత్రాల్లో ప్రామాణికమైనటువంటి విలువలు ఉన్నాయి. సుఖం ఆమోదయోగ్యమైంది. వాని ఇష్టం వచ్చినట్లు వాని ఇష్టం వచ్చినట్టుగా వాడు ధర్మాన్ని కట్టుబడి వాడు సుఖపడవచ్చు. పిల్లలు కనాలంటే ఆడిది మొగంతో కొనుక్కోవాలి, మొగోడు ఆడిదానితోనికి రావాలి. మీకు ఎవరు చెప్పిండ్రు? ఒక జీవితాన్ని రైడ్ చేసే హక్కు ఎవరు ఇచ్చిండ్రు మీకు? ఒకని గేగా డిక్లేర్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? గురుగారు చెప్పండి. అవునండి, మహాభారతంలో కూడా అర్జునుడు ఆడపిల్లలకు వేషం వేసుకొని గడిపిండు. ఆయన పొద్దు తక్కయింది, ఆయనకు శాపం ఉంది, అజ్ఞాతంలో బ్రతకాలే, సంవత్సరం కాలం ఆడపిల్లలాగా బతికిండు. అంత మాత్రం ఆడంగితనం వచ్చినట్ట కాదు. మా పొద్దు తక్కై మా ఈ వేషం వేసుకుందాం అనుకుందాం, అంత మాత్రం మీరేట డిక్లేర్ చేస్తారు? అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు గురుగారు? ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కువై, మా వాక్యే సత్యమైతే సర్వనాశనం అయిపోతారు. మా వాక్కు సత్యమైతే
నిజంగా జగన్మాత మా యందు ఉంటే అలా కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కడు మీ వంశంలో కూడా అందరు గేలై పుడతారు. అందరూ చూస్తున్నాం స్వామి. ఈ విషయం నన్ను బాధించి నేను చెప్పట్లా గురుగారు. అవును, నాకు అర్థమవుతుంది. నా మనసు బాధించి నేను చెప్పట్లా. నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే మా ఆశ్రమ ధర్మాన్ని కట్టుబడి నేను వస్త్రధారణ చేస్తారు. జగన్మాత యొక్క కళానుగుణ శక్తిని నాలో ప్రవేశింపజేసుకున్నాను కాబట్టి నా ఆహార్యం అలా ఉండవచ్చును. అవును గురుగారు. అది నా కర్మ అనుకో, నా విఘ్నత అనుకో, ఆ భగవతి నా యందు ఉండే ప్రసన్నత అనుకో, శాపం అనుకో, అది నాకు సంబంధించింది, వ్యక్తిగత. నీకేం నొప్పి? అవును గురుగారు. నీకేం నొప్పి? నీకు బాధ ఏంటి? నా వల్ల నువ్వేమైనా బాధితుడు అయితే వచ్చి మాట్లాడు. అది శారీరకంగా మానసికంగా అంతే. ఇప్పుడు నువ్వు కామెంట్ పెడతావయ్యా, కామెంట్ పెట్టిన తర్వాత ఒక సద్భక్తుడు ఆ కామెంట్ చూస్తాడు. ఆయనకు డౌట్ ఏమొస్తుందంటే నిజంగా మా స్వామీజీ అటువంటి వాడేనా, అట్లా ఏమైనా చేసిండా? వాని భక్తి కూడా ముందలుకోదు, కంపగాల. వాడు భక్తి చేయనికి కూడా వెనకడుగు ఎడతాడు. పోనీ వీళ్ళకన్నంత అవగాహన ఉందంటవా? అది లేదు. లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆయన బాయిలబడ్డ కప్పలాగా కావాలి. నువ్వు అంత సెల్ఫ్గా డిక్లేర్ చేసేవి. For more videos like this, subscribe Big TV channel.